హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. జై జగన్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ జగనన్న ఇల్లు ఇచ్చాడు అని చెప్పినారు. కానీ ఈ జగన్ హయాంలో ఇల్లు కాదండి ఇచ్చింది, ఒక ఊరునిచ్చాడు. ఆ ఊరును మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, అదేదో కాదండి, వైఎస్ఆర్ జగనన్న కాలనీ. దాన్ని చూపిస్తాను చూడండి. అది ఒక ఇల్లు కాదండి, ఇల్లు లేదండి. ఎవరు చెప్పారండి ఇల్లులు కాదండి, ఒక సామ్రాజ్యం అండి. అది సామ్రాజ్యం. అది ఆ ఇల్లులు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నాకు తెలిసి ఇది ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లార్జెస్ట్ కాలనీ అండి, లార్జెస్ట్ టౌన్షిప్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద కాలనీ అండి ఇది. మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం వ్యూ చూడండి. థ్యాంక్ యూ. జై జగన్. శ్రీకాంత్ రెడ్డి అన్న ఒకానొకప్పుడు పేదలకు అందరికీ ఇలా ఇల్లు కట్టించాలా, స్థలం కేటాయించాలా అని చెప్పేసి చాలా పోరాడారండి. లాస్ట్కి ఇది ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ జగనన్న కాలనీగా పేరు పొందుతుందంట అండి. ఇది చాలా పెద్దదైన జగనన్న కాలనీ అండి. చూడండి ఎంత పెద్దదో, ఎటు చూసినా ఇల్లే అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఇల్లు తీసుకున్న వాళ్ళంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. మాకైతే ముందు ఇల్లులు ఉండేవి కాదు, మేము చాలా పేదవాళ్ళంగా ఉండేవాళ్ళము. మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి ఎవరన్నా బంధువుల్ని పిలిచాలన్నా కానీ చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ జగనన్న కాలనీలో బస్ స్టాండ్ రావడం, కరెంట్ ఆఫీస్ రావడం, పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్ రావడం, స్కూళ్ళు రావడం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు రావడం, అలాగే వీధి చివరన పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంకులు నిర్మించడం, మాకు నీళ్ళ సౌకర్యం కూడా ఏమీ ఇబ్బంది లేదండి అని ఇక్కడ జగనన్న కాలనీ వాసులు థ్యాంక్ యూ సీఎం జగనన్న, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి అన్న అని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి.